కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దాడులు పెరిగాయని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. టీడీపీ నేత చేతిలో గాయపడిన ఎంపీటీసీ వెంకటేశ్వర్లను కాకాని పరామర్శించారు. ఇక పార్టీ మారలేదని టీడీపీ నేతలు వెంకటేశ్వర్లపైన దాడికి పాల్పడ్డారని తెలిపారు. కూటమి ప్రభుత్వం హయాంలో భూములు ఆక్రమించడం, ఆస్తులను ధ్వంసం చేయడం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతినిత్యం దాడులు, దండయాత్రలు, ప్రజలని అన్ని రకాల ఇబ్బందులకు గురి చేస్తూ విధ్వంస పాలనకి శ్రీకారం చుట్టడం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ పేరిట రాక్షస పాలన జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అనేక ప్రదేశాల్లో రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద దాడులు చేయడం, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడం, వాళ్ళ భూములను ఆక్రమించడం, ప్రశ్నించినటువంటి వారి మీద దౌర్జన్యం చేయడం, ఈ అరాచకాలను ప్రశ్నించేటువంటి వ్యక్తులు ఏ స్థాయిలో ఉన్నా సరే నాతో సహా అందరి మీద కేసులు నమోదు చేయడం. అంటే ప్రభుత్వ పరిపాలన తీరు ఏ విధంగా ఉంది అంటే, మేము దాడులు చేస్తాం, మేము విధ్వంస పాలన కొనసాగిస్తాం, ఎవరన్నా ప్రశ్నిస్తే కేసులు పెడతాం. ఎంత విచిత్రకరమైనటువంటి పరిస్థితులు అంటే, సాధారణ పౌరుడికి ఎలాగూ భద్రత లేదు. ఈరోజు ముత్తుకూరు మండలానికి సంబంధించి నెల్లూరు జిల్లాలో ముత్తుకూరు బిట్ 2 ఎంపీటీసీ వెంకటేశ్వర్ల మీద హత్యా ప్రయత్నం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో